కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని లక్షటిపేట పట్టణంలో అంబలి పంపిణీ కేంద్రాలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు వారి తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని భావించి గత కొన్నేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, పేదవాళ్లకు సేవ చేయడమే ఈ ట్రస్ట్ లక్ష్యమని, ఈ రోజు లక్షటిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తాలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని, దీనివల్ల ప్రయాణికులు బాటసారుల దాహార్తిని మండు వేసవిలో తీర్చడమే ఈ ట్రస్ట్ ఉద్దేశమని తెలిపారు. తదనంతరం ఈ రోజు ఎమ్మెల్యే పెళ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసుకుని అభివాదం తెలుపుకున్నారు. మెల్ల 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 మీద పడే మీద పడే ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం. పెళ్లి రోజు శుభాకాంక్షలు. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, కసకస పోసి మన అదర్ కీసు రావాలి కోసి కోసి రాష్ట్రపతి చదివేంద్రుల కార్యక్రమం 2015 నుంచి అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇక్కడ దాహమై ఇబ్బంది పడుతున్న ప్రజలు మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుంది. దీంతోపాటు చీరలు కూడా చెప్పింది. ఎన్నికలకు గెలిచినా ఓడిపోయినాక ఇంతనే మళ్ళీ మొదలుపెట్టింది, గెలిచినాక కూడా మళ్ళీ మొదలుపెట్టింది. సో ఈ కార్యక్రమం ఎన్నికలతో సంబంధం లేకుండా మేము ఉన్నందువల్ల కార్యక్రమం మంచిర్యాల ప్రజలకు ఏదైతే నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు, తప్పకుండా వాళ్ళ రుణం తెచ్చుకునే కార్యక్రమం చేస్తాను. దాదాపు చాలా పనులు ఇంకా చేసేది చాలా. ఇదంటే ఒక దినం వచ్చి పని ఉన్నందు రోజులు చేయాల్సింది. ఇప్పటివరకు అభివృద్ధి మీద ఫోకస్ చేశాను. అభివృద్ధి కూడా ఇలా గర్వంగా ఇక్కడ నేను చదువుకున్న స్కూలుకు మొత్తం 8,80,00,000 ఇచ్చింది. 8,80,00,000 పోయిన సమ్మర్ ఎండాకాలం స్కూల్ బంధానికి స్టార్ట్ చేసి స్కూల్ ఓపెనింగ్ తయారైంది. ఇది చరిత్రే, అంటే డిపార్ట్మెంట్ చరిత్రే, కన్స్ట్రక్షన్ చరిత్రే. ఇంత పెద్ద బిల్డింగ్ ఆ స్కూల్కు కానీ కాలేజీ కానీ ఎందుకంటే చదువుకున్న స్కూల్ రుణాన్ని తెచ్చుకునే అవకాశం వచ్చినట్టు. హాస్పిటల్ కూడా ముప్పై పడకలతో రెడీ అయింది. దానికి కూడా మిగతా ఎక్విప్మెంట్స్, బెడ్స్ అవన్నీ వస్తున్నాయి. అవి వచ్చినాక రిక్రూట్మెంట్ కూడా పర్మిషన్ వచ్చింది. అది తీసుకున్న తర్వాత బహుశా జూన్ 1 వరకు అంటే కాలేజ్ స్కూల్ ఓపెనింగ్ లోపల ఇది అది ఒక్కొక్కసారి ఫిజికల్ ఇనాగ్రేషన్
ద్వారా ఈ పనులను చేస్తున్నాము. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, గడిచిన 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అండ్ మేము ఉన్నంత వరకు మన మంచిర్యాల నియోజకవర్గాల ప్రజల కోసం సేవ చేస్తానికే ఉన్నాము. గెలిచినా ఓడినా ప్రజలు మాత్రం ప్రజల వెన్నంటే ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తూ, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం చూపించుకుంటూ ముందుకెళ్ళడం అన్నది ఆ ధ్యేయము. అదే పని మీద ముందుకు పని చేస్తాం.